ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా టచ్లోకి వచ్చింది. ఇది ఎవరు అంటున్నారు? బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ నిన్న 5:30కు బుక్ అయింది. ఇది వీళ్ళు పేరెంట్స్ మేము చాలా గౌరవప్రదమైన వ్యక్తులము అని చెప్పి నా దగ్గరికి వచ్చిండ్రు. ఆ విధంగా మేమందరం కూడా ఫ్రెండ్స్ అందరం కూడా పరిచయం అయ్యాం. మేమందరం కూడా డెవలప్డ్ ఫ్రెండ్ రిలేషన్షిప్స్ విత్ మీ అండ్ మై గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళ పేరెంట్స్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగానే దోస్తాన్లో బతికినాం. అయితే ఈ స్నేహం ముసుగున ఈ అమ్మాయి వాళ్ళు నన్ను కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్కు, కొన్ని గ్రూప్ గ్యాదరింగ్స్కు, కొన్ని స్పిరిచువల్ లొకేషన్స్. ఎలాంటివి స్పిరిచువల్ లొకేషన్స్ అంటే విజయవాడ అమ్మవారి టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్, అదేవిధంగా అరుణాచలం టెంపుల్, తిరుమల టెంపుల్ కూడా మేము మా ఫ్రెండ్స్ కొంతమందిని కలిసి ఈ అమ్మాయితో పోయినాం. కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎవరి ప్రవర్తనలో? ఈ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. వీళ్ళ పేరెంట్స్ ఒకరోజు నన్ను కాల్ చేసిండ్రు. కాల్ చేసి నన్ను ఒకటేసారి బెదిరించడం మొదలుపెట్టిండ్రు. ఎవరిని? బండి సాయి భగీరథ్ను బెదిరించడం మొదలుపెట్టిందంట. ఏమని? బిడ్డ, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? నువ్వు చేసుకోకపోతే నీ మీద ఫాల్స్ కేసులు పెడతాం అని చెప్పి బెదిరించిందంట. బెదిరిస్తే ఇక రకరకాల నీ మీద హరాస్మెంట్ కేసులు పెడతాం, నువ్వు మా అమ్మాయిని సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేసినావని కేసులు పెడతాం అని చెప్పి నన్ను బెదిరించిండ్రు. ఇక బెదిరించే వరకు నేను గజ 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 వణికిన. ఎవరు? బండి సాయి భగీరథ్ అని రాసిండు ఆయన. ఏమని? దే హ్యావ్ ఆల్సో డిమాండెడ్ సబ్స్టాన్షియల్ సమ్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ మీ అండ్ ఇన్ ఫియర్ ఐ హ్యావ్ గివన్ హర్ ఫాదర్ సమ్ ఆఫ్ ₹50,000. బండి సాయి భగీరథ్ హర్ అనాల్సిన చోట హిజ్ అన్నాడు. సరే పక్కా పెడదాం, ఇంకా ఆయనకు ఇంగ్లీష్ వస్తుందా ఏందనేది ఇది సమస్య కాదు ఇక్కడ. సో గజ గజ భయపడి భయాందోళనతోని నేను ఆ అమ్మాయి ఫాదర్కు 50,000 ఇచ్చిన. ఇక నన్ను వదిలే బాబు, 50,000 ఇచ్చినా కదా అని చెప్పి మన సాయి భగీరథ్ అన్నాడు. అని అంటే వాళ్ళ పేరెంట్స్ వినకుండా బిడ్డ నువ్వు 5 కోట్లు ఇస్తేనే నేను వదులుతాం అని చెప్పి నన్ను ధమ్కి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఆమె ఇంక నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి, నువ్వు నాకు 5 కోట్లు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బెదిరించింది. మరి ఇక వీళ్ళందరూ కూడా దీని వెనకేదో పెద్ద కాన్స్పిరసీ ఉన్నది, నన్ను భయపెట్టిస్తున్నారు. సో ఈ హరాస్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరు? మన బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పుత్రరత్నమైన బండి చిరంజీవి బండి సాయి భగీరథ్ నిన్న కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఈయన ఇంకో ముచ్చట కూడా చెప్పాడు. ఈ అమ్మాయి మా ఫ్రెండ్స్ ఇంకా కొంతమందిని కూడా ఇట్లనే ధమ్కి ఇచ్చింది. మరి వాళ్ళు నిర్మల్ పోలీస్ స్టేషన్లో 21 ఏప్రిల్ 2026 నాడు నిర్మల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ అయింది. అంటే వీళ్ళంతా కూడా ఎక్స్టార్షనిస్ట్లే అని చెప్పి మన బాబు బండి సాయి భగీరథ్ కంప్లైంట్ ఇచ్చిండు. హౌస్ నెంబర్ 2-10-204. దీని మీద కరీంనగర్ 2 టౌన్ పోలీసు వాళ్ళు క్రైమ్ నెంబర్ 253/2026 కేసు బుక్ చేసిండ్రు. ఇది స్టోరీ. ఇప్పుడు నేను కట్ చేస్తా ఇక్కడ. కట్ చేసి మరి ఈ చిన్న అమ్మాయికి, ఈ 17 ఏళ్ళ అమ్మాయికి, 17 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి బండి సాయి భగీరథ్ నిజంగా భయపడతాడా అనేది ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. బ్రదర్ ఫస్ట్ వీడియో తీసుకో. బండి సాయి భగీరథ్ ఆయన ఒకసారి ఆయన నాయక, కల్నాయక లేకపోతే ఇంకా ఏందనేది మీరు ఒకసారి దబంగా ఒకసారి చూడండి. మీరు ఆయన మహేంద్ర యూనివర్సిటీలో ఆయన ఎట్లా దునాయి చేసిన అర్థమవుతుందా? మినిస్టర్ ఓకే, నెక్స్ట్ వీడియో చూడండి. ఇది ఓన్లీ శాంపుల్. ఇంకొక అసలు వీడియో ఉంటుంది, ఫైటింగ్ సీన్.
చూడండి హాస్టల్ రూమ్ లో ఎట్లా కొడుతున్నాడు ఆయన ఒక పిల్లగాని. కొట్ట చూడు ఒకసారి మాట్లాడిరా ఒకసారి మాట్లాడిరా ఒకసారి మాట్లాడదాం ఒకసారి మాట్లాడే బగ్గి వద్దు ఇది బండి సాయి భగీరథ్ యొక్క శాంపుల్ వీడియో. ఈ విధంగా విద్యార్థులను కొట్టి మహీంద్రా యూనివర్సిటీ నుంచి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద 2 ఎఫ్ఐఆర్లు అయినాయి దుండిగల్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ లిమిట్స్లో. ఈ యాంటీ ర్యాగింగ్ కింద యూనివర్సిటీ నుంచి ఎక్స్పెల్ చేయబడ్డ ఈ బండి సాయి భగీరథ్ 17 ఏళ్ళ ఒక మైనర్ బాలికకు ఈయన భయపడతాడంట. మరి చెవిలో ఎవరు పూలు పెడుతున్నారో మరి కమలనాథులు మీరే చెప్పాలి. ఇక వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా ఈ అమ్మాయిని ఎట్లా డీఫేమ్ చేస్తున్నారో అది కూడా మీకు చెప్తా ఇప్పుడే. సో అది అయిపోయింది. నిజానికి జరిగింది ఏమిటి మాకుండే సమాచారం మేరకు అది తప్పైతే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మేము చెప్తున్న తప్పని ఆయన చెప్పాలి. నిజానికి జరిగింది ఏమిటయ్యా అంటే ఈ బండి సాయి భగీరథ్ ఇతని వాలకం మీరు ఇంతకుముందే చూసిండ్రు. ఇక ఆయన ఫోటోలు ఇక చూడండి ఆయన మన ఏమేమి విస్కీలు తాగుతున్నాడో మీరు చూడండి. కేంద్ర హోంశాఖ మంత్రి తనయుడైన బండి సాయి భగీరథ్ చిరంజీవి బండి సాయి భగీరథ్ డివార్స్, బడ్వైజర్, రెడ్ బుల్, వోడ్కా, వైట్ లేబుల్ 90 ml కాదు ఇది వైట్ లేబుల్, ఇంకా రకరకాల మద్యాలు తాగుతూ ఫోటో, ఇంకా ఘోరమైన ఫోటోలు ఉన్నాయి. అవి నేను చూపించదలుచుకోలేదు, అది అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఒక వ్యక్తి పర్సనాలిటీని దెబ్బతీసే కార్యక్రమం కానీ అలాంటి వ్యక్తిత్వం అది కాదు. ఇంకా మిగతా ఫోటోలు బాగాలేవు, వద్దు, అవసరం లేదు. సో ఇలాంటి పరిస్థితి మరి ఉన్న ఈ బాలుడు కాదు ఈ యువకుడు జరిగింది ఏందా అంటే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ చిన్న అమ్మాయి పరిచయం అయింది. వీళ్ళు అనుకుంటున్నట్టుగా వీళ్ళ మీద నిందేస్తున్నట్టుగా 50,000 రూపాయలు ఎక్స్టార్షన్ చేసి బతికే కుటుంబం వీళ్ళది కాదు. ఈ అమ్మాయి వాళ్ళమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. వీళ్ళ తండ్రికి కూడా ఒక బెంచ్ కారు ఉన్నది. వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయి కుటుంబం కూడా పేద కుటుంబం కాదు, బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. తల్లికో కారు ఉంది, తండ్రికో కారు ఉంది. వీళ్ళ అమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చునర్ కారులో వచ్చింది. ఫార్చునర్ కారులో వచ్చిన తల్లి తన బిడ్డకు న్యాయం కావాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వస్తే పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేయలేదు. తెలంగాణ ప్రజలారా గమనించండి, కేసీఆర్ గారి టైంలో ఈ విధంగా లేదు. కేసు వచ్చిందంటే ముందు బుక్ చేయాలి, దాని తర్వాత ఏమైనా మాట్లాడాలి. ఆమె వస్తే ముందు ఒక ఎస్ఐ మాట్లాడతాడు. ఆ ఎస్ఐ పేరు నేను చెప్పాను. ఎస్ఐ మాట్లాడతాడు, దీనిలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, కేసు కంప్లైంట్ చేంజ్ చేయండి. సిఐ మాట్లాడతాడు, కేసు బుక్ కాదు. నిన్న సాయంత్రం దాదాపు 8 గంటలు తల్లి బిడ్డకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతుంది. రాత్రి ఎప్పుడో ఆ కేసు ఎఫ్ఐఆర్, ఇంకా దానికి ఎఫ్ఐఆర్ బయటికి రాలే, పోక్సో కేసు కాబట్టి ఆ అమ్మాయి ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం కోసం పోలీసులు ఎఫ్ఐఆర్ రిలీజ్ చేయడం లేదేమో. కానీ గౌరవ సిపి సైబరాబాద్ గారు మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఫోటోలు తీస్తున్నారు, అదేవిధంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. దీని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టండి కదా. బండి సంజయ్కి ఒక న్యాయమో పేదోళ్ళకి ఇంకో న్యాయం ఉండదు కదా. బండి సంజయ్కి ఒక న్యాయమో మా బోధన్ ఎక్స్ఎమ్మెల్యే షకీల్ భాయ్కి ఇంకొక న్యాయం ఉండదు కదా. ఆయన కొడుకు నేరానికి తీసుకొచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పడి తొక్కిర్రు కదా.
ఇప్పుడు ఆయన విపరీతంగా వేధిస్తున్నారు కదా, మరి షకీల్ విషయంలో ఒక న్యాయం, మీడియా లీకులు, మరి అలా బండి సంజయ్ విషయంకి వచ్చే వరకు ఇంకొక ఇదేంది? మరి వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా, వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా, ఎందుకు చేయడం లేదు? మెజిస్ట్రేట్ మీద రికార్డ్ చేయాలి కదా, ఎందుకంటే అవతలి వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు. ద పర్సన్ ఈజ్ ద అలెజ్డ్ అక్యూజ్డ్ ఈజ్ నన్ అదర్ దెన్ the son of Union Home Minister, Mr. Bandi Sanjay Kumar. Why haven't you recorded the statement of the victim with the help of a magistrate according to 183 BNSS? ఎందుకు మీరు 183 BNSS అంటే 164 CRPC ఇప్పుడు 183 BNSS అయింది, ఎందుకు ఆమె స్టేట్మెంట్ మీరు కెమెరాలో రికార్డ్ చేయలేదు? సైబరాబాద్ పోలీసులు ఆన్సర్ చెప్పాలి. చేస్తే చేసినామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి పక్కన ఈ బండి సంజయ్ కూర్చోబోతున్నాడు. రేపు బీజేపీ వాళ్ళు వేలాది మంది మహిళలను తరలించబోతున్నారు. వాళ్ళందరికీ ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. నా పక్కన కూర్చున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు సచ్చిలుడా, లేకపోతే చెడ్డోడా, లేకపోతే ఇంకేందో నేరస్తుడా, ఆ విషయాలన్నీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రేపు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే బీజేపీలో ఉండే మహిళా నాయకురాళ్ళందరూ మీరు భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, మీ సోషల్ మీడియా వింగ్తోని ఫేక్ నెరేటివ్లు పెడిల్ చేసుడు కాదు, రేపు గౌరవ నరేంద్ర మోడీ గారిని, బండి సంజయ్ గారిని, అమిత్ షా గారిని మీరు అడగాలి, ఇది నిజమేనా? సో అతి కష్టం మీద 8 గంటలు వెయిట్ చేస్తే ఆమెకి ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఆ ఎఫ్ఐఆర్ ఇంతవరకు బయటికి రిలీజ్ చేయలే. ఎందుకు రిలీజ్ చేయడం లేదో అది మీకే వదిలేస్తున్నాం. అమ్మాయి పేరుంది కరెక్టే, రిలీజ్ చేయడం లేదు అనుకుందాం ఫర్ వైల్. కానీ మీరు ప్రెస్ మీట్ అన్న పెట్టాలిగా, మీ ఇన్స్పెక్టర్ అన్న పెట్టాలి, ఏసీపీ అన్న పెట్టాలి, లేకపోతే మీ సిపి అన్న పెట్టాలి, లేకపోతే మీ పిఆర్ఓ అన్న పెట్టాలి. ఎవరు పెట్టలేదు. ఓకే, సో ఇక విషయానికి వస్తే, సో ఈ అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ బండి సాయి భగీరథ్ కలిసింది. ఎంత ఘోరమయ్యా అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఈ అమ్మాయితోని చాటింగులు, ఈ అమ్మాయితోని విపరీతంగా మానసికంగా వేధించడం, ఈ అమ్మాయి మీద 3 సార్లు అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు వస్తున్న సమాచారం. ఒకసారి మొయినాబాద్ ఫామ్ హౌస్లో, ఇంకొకసారి హైదరాబాద్కు ఉత్తర దిశలో ఉండే ఒక కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర బేస్మెంట్ ఏరియాలో అత్యాచార యత్నం చేసినట్టుగా, అదేవిధంగా నానక్రామగూడలో కూడా అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. మాకుండే సమాచారం మేరకు ఈ అమ్మాయి తల్లి ఈ ఆధారాలన్నిటితోని నిన్న పేట్ బషీరాబాద్కు అమ్మాయి తల్లి ఇద్దరు పోయినరు. మరి పోలీసుల గుండె ఎందుకు కరగలేదో నాకైతే తెలియదు. 3 సార్లు మొయినాబాద్ ఫామ్ హౌస్లో అయితే డిసెంబర్ 31 నాడు రాత్రి, అంటే ఆ సంవత్సరానికి అదే చివరి రోజు, న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే రాత్రి వాళ్ళు తాగే డ్రింక్లో మత్తుమందు కలిపి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిండ్రు అనేది కంప్లైంట్. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్లో ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? నేను ఇవాళ సైబరాబాద్ పోలీసులను, తెలంగాణ పోలీసులను అడుగుతా ఉన్నా. అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుక, లేకపోతే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉన్నందుక? మీరు ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ అమ్మాయిని పెళ్ళి మైనర్ అయిపోయిన తర్వాత, మేజర్గా అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిండంట సాయి భగీరథ్. సో ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదన్న వెంటనే ఆ అమ్మాయి 2 సార్లు, ఒకసారి ఉరేసుకోవాలని ప్రయత్నం చేసిందంట, 2 సార్లు చేయి మీద గాజు పెంకుతో గాయాలు కూడా చేసుకున్నదంట.
ఇది నాకు వస్తున్న సమాచారం. తప్పైతే సైబరాబాద్ పోలీసు వాళ్ళు చెప్పాలి. బికాస్ వీ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ మై ఓన్ సోర్సెస్. నాకుండే విశ్వసనీయ వర్గాల మేరకు నాకు వచ్చిన సమాచారం. ఇది తప్పైతే మీరు తప్పని చెప్పాలి. దాని తర్వాత ఇదంతా ఇది ఈ విధంగా ఉండగా మరి ఒక V6లో పనిచేసిన ఒక జర్నలిస్టు ఇటీవలే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆయన బండి సంజయ్ గారితో మాట్లాడి బండి సంజయ్ గారి దగ్గరికి ఈ అమ్మాయి తల్లిదండ్రులను కూడా తీసుకొని పోయిండంట. నిన్న రాత్రి 10 గంటలకు కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఉండగానే ఈ అమ్మాయి తల్లి ఇద్దరు పోలీసులు ఉండగానే ఈ V6లో పనిచేసిన ఈ జర్నలిస్టు, ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిన ఈ సోకాల్డ్ జర్నలిస్టు, ఆయన బండి సంజయ్కి ఈ అమ్మాయి తల్లికి తండ్రికి మధ్యలో రాయబారం జరిపి దయచేసి కేసు డ్రాప్ చేసుకోండి, క్లోజ్ చేద్దాము అని చెప్పిండంట. అదేవిధంగా మరి బండి సంజయ్ గారి ప్రోద్బలం మేరకే నిర్మల్లో ఏప్రిల్ నెలలో ఒక కేసు బుక్ అయింది ఈ అమ్మాయి మీద, ఈ అమ్మాయి తల్లిదండ్రుల మీద. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఎక్స్టార్షనిస్టులు వెళ్తే వీళ్ళు బెంచ్ కార్లల్లో లేకపోతే ఫార్చ్యూనర్లో తిరగరా. అది 50,000కి ఆశపడరు. 50,000 ఇచ్చినట్టుగా ఆధారాలు కూడా చూపించాలి. ఆయన జీపేనో, ఫోన్పేనో, గూగుల్ పేనో, లేకపోతే పేటీఎమ్మో, ఏదో ఒకటి బ్యాంక్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏంటో, క్యాష్ అయితే ఎక్కడి నుంచి క్యాష్ డ్రా చేసిండు అవన్నీ చూపించాలి. ఎవరు బండి సాయి భగీరథ్ అవన్నీ ఇయ్యలే, బట్టగాల్సి మీద పడేసిండు అమ్మాయి మీద. ఆ విధంగా మరి ఈ అమ్మాయి మీద చేసిండు. ఇక వీళ్ళు సైబరాబాద్ పోలీసులు నాకు వస్తున్న సమాచారం మేరకు ఒక క్రైమ్ రిజిస్టర్ చేసిండ్రు. ఏం సెక్షన్ల కింద రిజిస్టర్ చేసిండ్రంటే 684/2026 అనే క్రైమ్ నెంబర్తోని పేట్ బషీరాబాద్లో ఒక కేసు రిజిస్టర్ చేసినట్టుగా